హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టాన్ స్టేషన్ అనేటటువంటి మైనింగ్ బాట్లో ఇదివరకు మనం మైనింగ్ అనేది చేసి సూన్ అనేటటువంటి ఒక టోకెన్ని ఎర్న్ చేసామండి. తర్వాత ఆ సూన్ అనే టోకెన్ని మనం బిట్గెట్ ఎక్స్చేంజ్కి విత్డ్రాల్ అంటే క్లెయిమింగ్ కూడా చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఈ బిట్గెట్ ఎక్స్చేంజ్లో సూన్ అనేటటువంటి టోకెన్ ఉందండి. సో ఆ సూన్ టోకెన్ని మనం రిసీవ్ చేసుకున్నామా లేదా అనేది ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు ఆ సూన్ టోకెన్ని ఏ విధంగా సెల్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసింది. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పాట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది చూడండి. ఈ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఇక్కడ సూన్ అనేసి ఒక టోకెన్ నేమ్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఇన్ని టోకెన్స్ అనే వాటిని రిసీవ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఈ సూన్ టోకెన్స్ని ఏ విధంగా సెల్ చేయాలి అనే విషయాన్ని చూపిస్తాను. సో బిట్గెట్ ఎక్స్చేంజ్లో మీరు కింది లైన్లో ట్రేడ్ అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి. ఆ ట్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బై సెల్ అనేటటువంటి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే బై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెల్ అనే ఆప్షన్ మీద మీరు టచ్ చేయాలండి. టచ్ చేసిన తర్వాత ఈ ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని 100% చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ సెల్ సూన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ మీరు పెట్టినటువంటి ఆర్డర్ సెల్లింగ్ ఆర్డర్ ఏ రేట్కి అయితే పెట్టారో ఆ రేట్కి ఈ రేట్ అనేది రీచ్ అవ్వగానే మీకు సెల్లింగ్ అనేది జరిగిపోతుందండి. జరిగిపోయి మీకు యూఎస్డిటీ రావడం అనేది జరుగుతుంది. సో నేను పెట్టినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందండి. ఒకవేళ మీకు సక్సెస్ అవ్వకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద టచ్ చేసి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా మార్కెట్ అనేసి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదివరకు లిమిట్ ఆర్డర్ అనో ఏదో ఒకటి ఉంటుంది. సో మార్కెట్ అనే ఆర్డర్ మీద సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు 100% అని పెట్టి ఇక్కడ సెల్ సూన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ సూన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెల్ అయిపోయి మీకు యూఎస్డిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆ వచ్చిన యూఎస్డిటీ కూడా మళ్ళీ మీకు అసెట్స్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కింద డౌన్ సైడ్ ఇక్కడ చూడండి స్పాట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తాను. సో ఇక్కడ మీకు యూఎస్డిటీ అనేది చూపిస్తుందండి. కొద్దిసేపటి తర్వాత చూడండి రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు 156 యూఎస్డిటీ అనేవి నాకు సూన్ అనే టోకెన్ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేయగా వచ్చాయన్నమాట. సో ఇంతేనండి, సూన్ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేసి యూఎస్డిటీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ